की जय। गुरुर्ब्रह्मं गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। मन्नाद श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकं श्री निश्चलानंद नारायणं गुरोर्शिष्यं श्रीशैल वंशांबुधिरेव जातं श्री परमानंद शंकरेन्द्रं सद्गुरुं नमामि। ఇక్కడ అధ్యక్షులకు పెద్దలకు ఇక్కడ సభలో ఉన్న అందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు। ఒక కందార్థం పడదాం, పెద్దలే వివరించి చెప్తారని కోరుతున్నాను। ఉపజూహకు ప్రాగ్దిక్కున త్రిపుటికి మధ్యమున వెలుగు త్రిపుర సుందరియే కపటంపు ఎరుకయనుచును నిపుణత గురు కృపను పొంది నిజమేదో గనారా చెప్పలత నీకు ఎందుకు వినారా నెపమూలన్న కాబుదులా నీవే వాడబోతరచి అపవాదములు మాని హర్యుడే హరోడాని ఊహించి గనారా చెప్పలత నీకు ఎందుకు వినారా। ఈ కందార్థము పెద్దలే వివరించి చెప్తారని నేను అధ్యక్షుల వారికి అభయప్తాను। జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై। అంటే కొండ నాలుకకు పై భాగమున అంటే త్రిపుటి స్థానము, ఇది నుదురు కంటే రెండు కనుబొమ్మల మధ్య స్థానం ఏదైందో అది త్రిపుటి। సత్వ రజో తమో గుణములతో కూడుకున్నది, త్రిగుణములతో కూడుకున్న స్థానము కూడా ఇదే। స్వామివారు చెప్పినప్పుడు ఈడ పింగళ సుషుప్న నాడులే సత్వరజో తమో గుణములుగా మారి ఇక్కడికి ఎప్పుడైతే త్రికోణ స్థానం నందు చేరితే అది జ్యోతి స్వరూపమయ్యి ఆత్మ సాక్షాత్కారమైందని కొందరు భ్రాంతి చెంది నేను దేవుని దర్శించుకుంటాము అని అంటున్నారే కానీ ఇది సత్యము కాదు। ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నప్పుడు ఆ రోజు చెప్పే శాశ్వతంగా ఉందనుకుంటున్నారే కానీ ఎప్పుడైతే మళ్ళీ ధ్యానం పోతూనే ఆ జ్యోతి స్వరూపం దర్శించదు। అయితే ఏ దాన్ని ఆధారం చేసుకొని ఈ జ్యోతి స్వరూపం ఏర్పడిందంటే ఈ దేహాన్ని ఆధారం చేసుకొని, ఈ దేహం ఎప్పుడు లేదో జ్యోతి స్వరూపం లేదు। ఇది శాశ్వతమైతే జ్యోతి, ఈ దేహం కూడా శాశ్వతమై ఉండాలి। దీని ఆధారం చేసుకునేది లేదు కాబట్టి రెండు అశాశ్వతమే। ఇది ఎరుక లక్షణం। మరి ఎరుక లేదు అంటే తన్ను ఏదైతే ఉందో తన్ను గుర్తెరిగి తాను లేక పోగును అదే బయలు అని కృష్ణదేశపురం వెంకటేశ్వర అవధూత తను తా కలిగినట్టు ఈ ఎరుక తన్నెప్పుడు గుర్తెరుగును తను తా లేకపోవును భక్తులారా అంటూ కృష్ణదేశపురం వెంకటేశ్వర అవధూత తెలిసే। అంటే తన్ను తా కలిగినట్టి అంటే తనంతకు తాను ఉద్భవించి తను ఎప్పుడైతే లేకోకుండా నేను లేనిది అని ఎప్పుడైతే గుర్తెరుగుతారో అప్పుడు తన్ను తా లేకపోతుంది। తన్ను తాను ఎప్పుడైతే విచారించుకుంటాడో తాను లేకపోతుంది। ఇది ఎప్పుడు విచారించుతుంది తన్ను తాను అంటే జీవతనువు వెష్టితో కూడుకున్నటువంటి దేహము, ఇది బ్రహ్మాండమునందు ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము, పిండానమునందు ఉన్నటువంటి జీవ స్వరూపము। ఈ ఈశ్వర స్వరూపం నుంచినే ఈ పిండాన స్వరూపం ఏర్పడింది। ఈ పిండాన స్వరూపాన్ని ఎప్పుడైతే తాను విచారించుతాడో సాంఖ్యత తారక యోగంలో నుంచి ఎప్పుడైతే కృష్ణ సత్యానంద స్వామి రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పినారో ఇది దేహము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పిండాన శరీరం ఎక్కడ వచ్చింది, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చినాడు, బ్రహ్మాండ స్వరూపం నుంచినే కదా, బ్రహ్మాండం అంటే ఈశ్వర స్వరూపమే కదా, అక్కడి నుంచి వచ్చినదే కదా ఈ జీవస్వరూపం అని ఇది విచారించితే ఆ ఈశ్వర స్వరూపము శాశ్వతమైనప్పుడు ఈ జీవ శరీరం కూడా శాశ్వతమై ఉండాలి। అది శాశ్వతం కానప్పుడు ఇది కూడా శాశ్వతం కాదు, ఈ రెండు అశాశ్వతమే। దీనికి అతీతంగా ఇంకొకటి ఉన్నది, అదే పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము, అదే బట్టబయలు।
అదే ములుగుతూ సందు లేకుండా సర్వము వ్యాపించి ఉన్నది. ఈ ఆవరణంతో ఉన్నటువంటిది కూడా వ్యాప్తే. ఈ ఆవరణంతో కూడుకున్నది కూడా పరిపూర్ణమే, బయలే. వేదాలలో ఏం చెప్తున్నాయంటే సందర్భానుసారాన్ని బట్టి బయలని చెప్తున్నారు. మన శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు బయలు అన్నది వేదాలలో అని. ఈ బయలునే ఆత్మస్వరూపమే బయలైంది. అది కూడా చలనం లేనిదే కదా. శబ్దస్పర్శ రూప రసగంధాలు లేకోకుండా ఉన్నటువంటి బయలు అదే అంటున్నారు కదా. మరి దాంట్లో ఓం అనే శబ్దం ఎప్పుడైతే ఉంటుందో, అకార ఉకార మకార మాతృకలతో ఎప్పుడైతే ఈ దేహం ఏర్పడింది, అదే సత్వ రజో తమో గుణములు అయింది. మాట లేనట్టి బయలు ఉన్న మాట కలిగినట ఇన్నుట మాయ కదయా. మాట మాయ అయితే అని మాట్లాడి మానవ మావాలని ఇప్పుడు కృష్ణదేశ ప్రభులు చెప్పినారు. అదే విధంగానే ఎరుకోత్పత్తి లక్షణంలో మా తండ్రి గారు ఈ పద్యం రాసినారు. ఈ విధంగా ఎరుక ఉత్పత్తి అయింది. తన్ను తా కలిగినట్టు ఈ ఎరుక తన్నెప్పుడు గుర్తెరుగును, తన్ను తా లేకపోవును. భక్తులారా అంటూ కృష్ణదేశ వెంకటేశ్వరరావు దూత మా తాతగారు అయినటువంటి గురువు. ఇక్కడ అందరికీ తెలుసు ఈ శాఖ వెంకటేశ్వరరావు దూత సర్వం అంతలక్క వ్యాపించింది తెలంగాణలో కూడా.